హాయ్ అండి అందరికీ. మనకి టెట్లో ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. మనకి మాక్ టెస్ట్లో దీని నుంచి బిట్ అనేది రావడం జరిగింది కాబట్టి ఇది ఒకసారి చూద్దాం. చర్యాత్మక పరిశోధన, సహసంబంధ పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన దీనినే చర్యాత్మక పరిశోధన అంటారు. మనకి టాపిక్లో ఇచ్చాడు చర్యాత్మక పరిశోధన అని. మరి చర్యాత్మక పరిశోధన గురించి మనకి ఇచ్చారు కాబట్టి ఈ పరిశోధనలో రకాలు తెలిస్తే మనకి ఇందులో చర్యాత్మక పరిశోధన, దాన్ని ప్రయోగాత్మక పరిశోధన అనేది మనకు తెలుస్తుంది. చారిత్రక పరిశోధన గురించి మనం చూస్తే ఈ రకమైన పరిశోధన గత వాస్తవాలను శోధించడానికి, అంటే గతంలో ఒక 15వ శతాబ్దంలో బాలలపై జరిగినటువంటి అధ్యయనాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేక బాలల గురించిన అభిప్రాయం, వారి పెంపక శైలి విధానాలు, బాలలకు సంబంధించినటువంటి వివిధ వికాస కార్యక్రమాలు మొదలైనవి ఏవైనా సరే. చారిత్రక పరిశోధన అంటే గతంలో జరిగినటువంటి వాస్తవాలను ప్రాథమిక మూలాల ద్వారాను లేక గౌణ మూలాల ద్వారాను ఆ విషయాలను సేకరించి వాటిని విశ్లేషించి నివేదించడం జరుగుతుందన్నమాట. ప్రాచీన, మధ్యమ, ఆధునిక, నవీన కాలంలో బాలల పట్ల జరిగిన మార్పులు పరిశోధించాలంటే ఈ పద్ధతి అవసరం. ఓకేనమ్మా. వాస్తవాలను శోధించడానికి, ఓకేనా, ఇలాంటివన్నమాట ఈ రకమైనటువంటి పరిశోధన అవసరం. అంటే గత వాస్తవాలు, గతంలో జరిగినటువంటి వాస్తవాలు. సహసంబంధ పరిశోధన. సహసంబంధ పరిశోధన అంటే బాలల మనోవిజ్ఞానంలో బాలల యొక్క గుణగణాలకు తల్లిదండ్రులకు మధ్య సంబంధం ఉందా, బాలల వికాసానికి వారు నివసించే ప్రాంతానికి సంబంధం ఉందా. సహసంబంధ పరిశోధన అంటే ఏదైనా రెండు అంశాల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని వివరించడానికి, ఆ సంబంధాన్ని అధ్యయనం చేయడానికి, ఆ సంబంధాన్ని అధ్యయనం చేసి ఇలా అనేక రకమైనటువంటి సందేహాలను తీర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి పరిశోధనయే ఇదనమాట. అంటే ఏదైనా రెండింటి మధ్య తల్లిదండ్రుల పెంపకానికి వారి యొక్క విద్యాభివృద్ధికి ఏమైనా సంబంధం ఉందా. చూసారా, స్వతంత్ర చరం పరతంత్ర చరం అనేటటువంటిది ఉంటుంది చూసారా, అది ప్రయోగించకముందు ప్రయోగించిన తర్వాత ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి అలా అన్నమాట. అంటే జరిగిన దానికి ఏదైనా రెండింటి మధ్య సహసంబంధం ఉందా లేదా, ఉండడం వల్ల దానివల్ల ఇంప్లిమెంటేషన్ ఏమైనా ఉందా, యూసేజెస్ ఏమైనా ఉన్నాయా, అలా లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, అలా అన్నమాట. ఇలా అనేక సందేహాలను తీర్చుకోవడానికి ఉపయోగపడే సాధనం అన్నమాట ఇది. ఈ పద్ధతిలో ఒక చరరాశిలోని ప్రవర్తన పరిమాణం ఇంకొక చరరాశిలోని ప్రవర్తనతో ఎలాంటి సంబంధం ఉందో వ్యాఖ్యానిస్తారన్నమాట. అంటే ఒక చరరాశి యొక్క ప్రవర్తన తెలిస్తే రెండవ చరరాశి యొక్క ప్రవర్తన అంచనా వేయడానికి ఉపయోగిస్తారు, ప్రాగుక్తీకరించడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా రెండు ఇంటి మధ్య సంబంధం అనేటటువంటిది కనిపిస్తే మీకు అక్కడ సహసంబంధ పరిశోధన అని గుర్తుపెట్టుకోండి. చారిత్రక అంశాల గురించి ఏదైనా వాళ్ళ గురించి గత అంశాలని బాగా పరిశోధిస్తున్నారు, అలా వస్తే చారిత్రాత్మక పరిశోధన కిందకు వస్తుంది. వర్ణనాత్మక పరిశోధన అంటే ఇప్పటి స్థితి ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించేటటువంటి పరిశోధనయే వర్ణనాత్మక పరిశోధన. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రాపంచీకరణ, న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థ, ఉద్యోగితుల తల్లులు, నెక్స్ట్ నర్సర్, అలాగే ప్లే స్కూల్, మీడియా, కంప్యూటర్స్, మొబైల్స్, గేమ్స్, వీడియో గేమ్స్, జంక్ ఫుడ్స్, ఇలా చాలా అంశాల యొక్క ప్రభావాలు పిల్లల యొక్క అన్ని ఉద్వేగాలపైన, అన్ని వికాసాలపైన, ఆధ్యాత్మిక దృక్పథాలు, నమ్మకాలు, వైఖరులు మొదలైన విషయాలన్నింటినీ పరిశీలించి వర్ణించి వ్యాఖ్యానించేటటువంటి పద్ధతియే వర్ణనాత్మక పరిశోధన. అంటే ఇప్పుడు స్థితి ఏంటి, ఇప్పుడు ఎలా జరుగుతుంది, పిల్లలపైన వీడియో గేమ్స్ యొక్క ప్రభావం ఎలా జరుగుతుందో వర్ణించి చెప్పడం, మొబైల్స్ యొక్క ప్రభావం ఎలా జరుగుతుందో వర్ణించి చెప్పడం, జంక్ ఫుడ్స్ యొక్క ప్రభావం ఎలా జరుగుతుందో వర్ణించి చెప్పడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఇలా చేయడం వల్ల, ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఉద్వేగ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ వైఖరులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ మాట తీరు ఎట్లా ఉంది, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, అలాంటివి ఏవైనా అన్ని అంశాలని కూలంకుశంగా, వాళ్ళ ఉద్వేగాలన్నింటినీ అంశాలని కూలంకుశంగా వర్ణించడానికి ఉపయోగపడే పద్ధతి పరిశోధన వర్ణనాత్మక పరిశోధన. నెక్స్ట్ ప్రయోగాత్మక లేదా చర్యాత్మక పరిశోధన. అంటే
ఒక విషయాన్ని జాగ్రత్తగా నియంత్రించిన పరిస్థితుల్లో అబ్జర్వేషన్ చేయడం, నియంత్రించిన పరిస్థితుల్లో ఏమవుతుంది లేక ఏమి జరుగుతుంది అని విశ్లేషణపూర్వకంగా వర్ణించడాన్నే ప్రయోగం అంటారు. అయితే ఇక్కడ ప్రయోక్త పరిశోధకుడు పరిశీలించేటప్పుడు నియంత్రణ చేసి దానివల్ల జరిగే మార్పుని గమనిస్తాడు. ప్రయోక్త ఏం చేస్తాడు? గమనించేటప్పుడు నియంత్రణ చేస్తాడు. బంధించడం కానీ లేదా అలా జరుగుతుందన్నమాట. ఏదైనా అబ్జర్వేషన్ డోమ్లో పెట్టడం లేదా చుట్టూ ఏదైనా సపోర్ట్ పెట్టడం అట్లా చేసి బంధించడం జరుగుతుంది. బంధించి నియంత్రించిన పరిస్థితుల్లో జరుగుతుందన్నమాట. ఈ పద్ధతిలో వ్యక్తినిష్టతకు ప్రాధాన్యత ఉండదు కానీ వస్తునిష్టతకు అధిక ప్రాధాన్యత ఉంటుందంట. వ్యక్తినిష్టతకు ప్రాధాన్యత ఉండదు కానీ వస్తునిష్టతకు అధిక ప్రాధాన్యత ఉంటుందంట. నెక్స్ట్ జాన్ స్టూవర్ట్ మిల్ ఒక ప్రతిపాదించినటువంటి ప్రాథమిక అభ్యుగమం అనేది ఏకచర నియమం మీద పనిచేస్తుందంట. ఏ రెండు స్థితులు అన్ని చూడండి, ఈయనేం చెప్పారంటే జాన్ స్టూవర్ట్ మిల్లు ఏ రెండు స్థితులు కూడా అన్ని విధాలా సమానంగా ఉంటే అందులో ఒక స్థితి నుండి తీసివేసిన లేదా కలిపిన ఆ స్థితుల మధ్య భేదం కనిపిస్తే ఆ భేదమే తీసివేసిన లేదా కలిపినటువంటి వాటి వలన జరిగిందని చెప్పవచ్చు. చూడండి, ఏదైనా రెండు స్థితులు లేదా అన్ని విధాల సమానంగా ఉన్నటువంటి రెండు అంశాలను తీసుకోండి. ఒక దాంట్లో నుండి ఒకటి తీసాం, అప్పుడు రెండింటిని పక్కపక్కన పెడితే భేదం అనేది కనిపించింది అనుకోండి. ఆ భేదం దేనివల్ల వస్తుంది? ఈ తీసివేసిన దానివల్లే కదా వస్తుంది. సో కలిపామనుకోండి, కలిపిన దానివల్లే కదా వస్తుంది. అలా చెప్తారనమాట. ఎలా జరిగిందని ఖచ్చితంగా చెప్పడం అని అంటాడు. అదే ఏకచర నియమం అంటారు దీన్ని. ఈ ఏకచర నియమాన్ని ప్రాథమిక అభ్యుగమం అనేది ఏకచర నియమం మీదే పనిచేస్తుంది అని చెప్పేసి ప్రతిపాదించిన వారు జాన్ స్టూవర్ట్ మిల్. అయితే స్టీఫెన్ కోరే అనేటటువంటి శాస్త్రవేత్త చర్యాత్మక పరిశోధన కోసం ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఏంటి అంటే నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకు పరిష్కారాలను అన్వేషించేటటువంటి ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అంటారని చెప్పారు. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియయే చర్యాత్మక పరిశోధన అన్నారు. అయితే స్టీఫెన్ కెమ్మిస్ ఏం చెప్పారు? చర్యాత్మక పరిశోధనకు కొన్ని ముఖ్యాంశాలను సూచించారు. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లల బోధన అభ్యసన సమయంలో ఎదురయ్యే సమస్యలు ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ అని చర్చించుకొని పరిశోధన జరపాలని చెప్పారు కూడా స్టీఫెన్ కెమ్మిస్. అయితే ఈయన కొన్ని ముఖ్యాంశాలను ప్రతిపాదించారు స్టీఫెన్ కెమ్మిస్ చర్యాత్మక పరిశోధన కోసం. ఆ ముఖ్యాంశాలు ఏంటనేది మనకు అవసరం, ఎందుకంటే ఆయన ప్రతిపాదించిన ముఖ్యాంశాల్లో లేనిది ఏదని అడుగుతారు. ఫస్ట్ ప్రణాళిక, ఆచరణ, పరిశీలన, నమోదు, విశ్లేషణ, ఈ 5 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? పునః ప్రణాళిక వేయాలి, పునః ఆచరణ, పునః పరిశీలన, పునః నమోదు, పునః విశ్లేషణ. ఎగైన్ పునః అని వస్తుంది. ఫస్ట్ ప్రణాళిక, ఆచరణ, పరిశీలన, నమోదు, విశ్లేషణ. ఓకేనండి. ఈ పరంగా మనం చర్యాత్మక చూడండి, షార్ట్కట్గా మళ్ళీ చూస్తే చర్యాత్మక అంటే విద్యార్థుల యొక్క గత అనుభవాలు, గతంలో వాళ్ళు ప్రవర్తించిన తీరులు, అవన్నీ కూడా ఒక ఎక్కువ సంవత్సరాల నుంచి వాళ్ళ తీరును వర్ణించే పరిశోధించడం, అట్లాంటివన్నీ కూడా చారిత్రక పరిశోధన అవుతుంది. సహసంబంధ పరిశోధన అంటే ఏదైనా రెండు అంశాల మధ్య, అంటే ఒకటి జరగడం వలన ఇది ఇలా జరిగింది అంటే రెండింటి అంశాల మధ్య సంబంధాన్ని చెప్పడం. తల్లిదండ్రులు బాగా చదువుకోవడం వల్ల పిల్లలు కూడా బాగా చదువుకున్నారని చెప్పడం, అలా రెండింటి మధ్య సంబంధాన్ని దీని వలనే కారణము కథనం, దీని వలనే ఇలా జరిగిందని చెప్పడం, అది సహసంబంధ పరిశోధన అవుతుంది. వర్ణనాత్మక పరిశోధన అంటే ఏదైనా పిల్లలు ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరుల గురించి, అంటే కంప్యూటర్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని, లేదా మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వీళ్ళ మానసిక స్థితి, ఆరోగ్యం, ఎడ్యుకేషన్, ప్రతిదీ వాళ్ళ తెలివితేటలు ఇలా మారుతున్నాయని చెప్పడం, అలా వర్ణించి చెప్పడాన్ని వర్ణనాత్మక పరిశోధన అంటారు. ప్రయోగాత్మక పరిశోధన అంటే ఏదైనా ప్రయోగాత్మక పరిశోధన గురించి మనకి స్టీఫెన్ కోరే ఏం చెప్పారు? నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకు పరిష్కారాలను అన్వేషించేటటువంటి ప్రక్రియే చర్యాత్మక పరిశోధన అని చెప్పారు. అయితే ఇక్కడ నియంత్రించిన పరిస్థితుల్లో, చర్యాత్మక పరిశోధన అంటే ప్రయోగాత్మక పరిశోధన, నియంత్రించినటువంటి పరిస్థితుల్లో పరిశీలించడాన్ని మనం చర్యాత్మక పరిశోధనగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.